కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్న ఫిట్నెస్ సర్టిఫికేట్ సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ARTWF ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ATS సిస్టమ్ అమలుతో వాహన యజమానులు, డ్రైవర్లు, ముఖ్యంగా ఆటో మరియు లారీ కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే జీవనోపాధి కష్టతరంగా ఉన్న తరుణంలో ఈ విధమైన బరువు మోపే చర్యలను ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ట్రాన్స్పోర్ట్ రంగ నాయకులు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో CITU రూరల్ అధ్యక్షులు M సుధాకర్, ARTWF జిల్లా బాధ్యులు K సురేష్, ఆటో కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్లు D లవన్ కుమార్, K పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రవాణా రంగ కార్మికులకు సంబంధించి 4 RTA కార్యాలయాలు ఉన్నాయి. ఈ 4 RTA కార్యాలయాల ద్వారా రవాణా రంగ కార్మికుల అవసరాల నిమిత్తం కావాల్సినటువంటి సేవలన్నీ కూడా ఈ కార్యాలయాల ద్వారా జరుగుతూ ఉన్నాయి. అయితే అన్ని రకాల సేవలను ఆన్లైన్ మరియు ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో భాగంగా వాహనాలకు ఫిట్నెస్ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసి ముత్తుకూరు మండలం కప్పలదొరువు దగ్గర సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దీనివల్ల జిల్లాలో ఉండేటటువంటి దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి అన్ని వాహనాలు కూడా ఈ కప్పలదొరువు దగ్గర ఉండేటటువంటి ATS సెంటర్కి వచ్చి ఫిట్నెస్ చేసుకోవాలి. ఇది ఆర్థికంగా ఎక్కువ భారంతో కూడినటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ రద్దు చేయాలని రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలలో కార్మికులకు కలిగేటటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడాలని ఈరోజు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అట్లాగే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది.